ఇప్పుడు మనం మరొక చాలా ముఖ్యమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. దీన్ని మనకి తెలుగులో పెన్నేరు అంటారు. ఇది రేగటి నల్ల నేలలో పెరుగుతుంది. తేలిక నల్ల నేలలో కూడా విస్తారంగా పెరుగుతుంది. ఈ ఏరియా అంతా కూడా బాగా పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు కమర్షియల్గా కూడా సాగు చేస్తున్నారు దీన్ని. ఇండియాలో చాలా పెద్ద ఎత్తున మార్కెట్ ఉంది దీనికి. మనకి అనంతపురం జిల్లాలో బళ్ళారి ఏరియాలోనూ దీన్ని విస్తారంగా సాగు చేస్తున్నారు. పూర్వం ఏమిటంటే పేరు లేని జబ్బుకి పెన్నేరు అనేవారు. అంటే పేరు ఏమిటో తెలియకర్లా, ఆ జబ్బు ఏమిటో తెలియకర్లా, ఇది దేనికైనా సరే ఏమీ చెప్పలేకపోయినా ఇది వాడేయచ్చు. దీన్ని దుంపలు వాడతారు, దీని ఆకులు కూడా వాడచ్చు. దీని కింద వేరు బాగా లావుగా దుంపలా వస్తుందన్నమాట. ఆ దుంప వాడతారు. దాంతోపాటు ఈ ఆకులు కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇది తక్కువగా పనిచేస్తుంది, దుంపలు అయితే బాగా పనిచేస్తాయి. దీనిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. పెద్ద సంస్కృతంలో దీన్ని అశ్వగంధ అంటారు, తెలుగులో పెన్నేరు. దీన్ని లాటిన్ నేము విథానియా సామ్నిఫెరా. దీనిలో విథానిన్ అని ఒక ఫైటోకెమికల్ ఉంటుందన్నమాట. అది చాలా బలం ఇస్తుంది. చైనాలో జిన్సెంగ్ అని ఒక ఔషధం ఉంది. ఆ జిన్సెంగ్ అన్న మొక్కని ప్రతిదానికి వాడతారు. అలాగే దీన్ని మనకి ఇండియాలో ఇండియన్ జిన్సెంగ్ అంటారు. అంటే దేనికైనా సరే వాడుకోదగిన మొక్క అన్నమాట. ఈ అశ్వగంధ పెన్నేరు మనకి ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా అన్ని వ్యాధుల్లోనూ పనిచేస్తుంది. అంటే వాతం, తర్వాత క్షయ వ్యాధిలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది బాగా బలం చేసే లక్షణం ఉంది, దీనికి బలం ఇస్తుంది అనమాట. క్షయరోగంలో కఫం బాగా చేసినప్పుడు వాత నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులని, నడుము నొప్పులు, ఇటువంటి నొప్పులు ఉన్నప్పుడు, తర్వాత వ్రణాలకి పుండ్లు, పెద్ద పెద్ద పుళ్ళు పడిపోయినప్పుడు, అలాగే డయాబెటీస్కి, బీపీకి, తర్వాత కొంతమందికి కండలు క్షీణించిపోతాయి, క్షయ అంటాం, కార్శివం అంటాం. ఆ కార్శివం ఉన్నప్పుడు, అలాగే రక్తపిత్తం, అంటే కొంతమందికి రక్తం వాంతి చేసుకుంటారు, లేకపోతే పైల్స్, ఇటువంటి వాటి వల్ల రక్తం పోతూ ఉంటుంది, అది పైత్యం వల్ల అనమాట. అటువంటివన్నీ తగ్గుతాయి. మంచి బలాన్ని ఇస్తుంది దేహానికి, మంచి పుష్టి, అంటే కండలు పెరుగుతాయి దీనివల్ల, అంటే బరువు పెరుగుతారు మనుషులు. తర్వాత మంచి వీర్విరుద్ధినిస్తుంది. తర్వాత దీనిలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే వయసును నిలబెట్టేస్తుంది. అంటే ఒక 20-25 ఏళ్ల వయసులో దీని కనుక రోజు తీసుకోవటం అలవాటు చేసుకుంటే ఆ వయసును అక్కడే నిలబెట్టేస్తుంది అనమాట. 60 సంవత్సరాలు వచ్చినా కానీ ఆ వ్యక్తికి ఆ 20-25 సంవత్సరాలు వయసు ఉన్నట్టే కనపడుతూ ఉంటారు. తర్వాత దగ్గుకి, ఉబ్బసానికి, కుష్ఠవ్యాధికి, వీటిలన్నింటికి కూడా పనిచేస్తుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే నడుము నొప్పులు, వాత నొప్పులు అన్నింటికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ బయటికి గెంటేస్తుంది. ఎప్పుడైనా మూత్రం సరిగ్గా ఫ్రీగా అవ్వకపోతే కనుక ఇది తీసుకుంటే మూత్రం ఫ్రీగా జారీ అయిపోతుంది. దీని పచ్చి దుంపని నూరేసి కొద్దిగా ఉప్పు కలిపి అది కనుక వ్రణాలకు కట్టేస్తే ఆ వ్రణాలు పురుగు పడిపోయి వ్రణాలు తగ్గిపోతాయి. దీని దుంపని సొంటితో నూరి పట్టు వేస్తే కనుక వాత నొప్పులు తగ్గిపోతాయి. తర్వాత ఈ దుంపని నేతిలో వేసి కాచి వడగట్టేసి ఆ నేతిని రోజు 2-3 స్పూన్లు తీసుకోవచ్చు. ఆ మోతాదుని రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే కనుక మేహ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇలాంటివన్నీ తగ్గుతాయి. నరాలకి మంచి బలాన్ని ఇస్తుంది. దీని ఆకుల్ని ఆముదం చరిచి వెచ్చబెట్టి రాస్తే కనుక గడ్డలు, రాచపుళ్ళు తగ్గుతాయి. దీని ఆకులు తేలిక కషాయం,
అంటే ఊరికే ఒక 5 నిమిషాలు నీళ్ళలో వేసి కాచి ఆ కషాయం కనుక ఇస్తే జ్వరాలు తగ్గుతాయి. కషాయాన్ని పంచదార కలిపి ఇస్తూ ఉంటే కనుక స్త్రీలకి గర్భదోషాలు పోయి గర్భం ధరించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.